Okay, thank you. Now I can hear you. Yeah. Today we will start the text, and the first three verses of the Hebrews chapter 1 is very fundamental. ఈరోజు మనము వాక్యము ధ్యానించడం మొదలెడదాము. మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనములు చాలా ముఖ్యమైనవి. And as you see in the screen, the saints of the Old Testament, and God has spoken to them. మనం ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొందరు పరిశుద్ధుల గురించి వారిని చూస్తున్నాము. దేవుడు వారితో మాట్లాడాడు కూడా. And this book began that God has spoken. ఈ పుస్తకము మొదట్లోనే మనం ఇలాగా చూస్తాము, దేవుడు మన పితరులతో మాట్లాడాడని. Brother, can you read in Telugu chapter 1 verse 1 to 3? ఓకే బ్రదర్. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతాను. మీరు కూడా మీ బైబిల్స్లో చూసుకోండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. Thank you. God has spoken is the fundamental message of the book of Hebrews. ఈ హెబ్రీయుల గ్రంథంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న ఎంతో ముఖ్యమైన విషయాన్ని దేవుడే మాట్లాడాడు. And we will look into that, but before I was going and talk about Jesus Christ, I will give one example from a life. మనము యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకునే ముందు ఒకరి జీవితం యొక్క ఉదాహరణగా ఆయన గురించి నేను మాట్లాడతాను. This is George Washington, who was the first president of America. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి జార్జ్ వాషింగ్టన్. ఈయన ఎవరంటే అమెరికా దేశం యొక్క మొదటి ప్రెసిడెంట్. He lived from 1732 to 1799. ఆయన 1732వ సంవత్సరం నుంచి 1799వ సంవత్సరం వరకు జీవించాడు. He was a very effective leader. ఆయన ఎంతో మంచి ప్రభావం చూపించిన నాయకుడు. A military general. ఒక సైనిక అధికారి. And a statesman. ఒక మంచి రాజకీయవేత్త కూడా. He was so effective that they called him Father of America. ఆయన ఎంతగా ప్రఖ్యాతి చెందాడంటే ఆయన్ని అమెరికా దేశానికి తండ్రిగా పిలిచేవాళ్ళు. His father died when he was only 11 years old. ఈయన కేవలం 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన యొక్క తండ్రి చనిపోయారు. He could not afford to go to a very expensive school. ఆయన ఎక్కువ ఖరీదు పెట్టి ఖరీదైన విద్యని ఆయన అభ్యసించలేకపోయాడు. And his contemporaries didn't really appreciate him. ఆయన సమకాలీకులు కొందరు ఆయన గురించి అంత గొప్పగా అనుకోలేదు. So many times people mocked him and belittled of him. ఆయన్ని చాలాసార్లు వీళ్ళు వారు హేళన చేసేవాళ్ళు, ఆయనకి చిన్నతనం చేసి మాట్లాడేవారు, చిన్న చూపు చూసేవారు. He never visited Europe. ఆయన ఐరోపా ఖండానికి ఎప్పుడు కూడా రాలేదు. His whole knowledge developed by reading books. ఆయనకున్న జ్ఞానం అంతా కూడా పుస్తకాలు చదవటం ద్వారానే పొందాడు. But he surprised the whole American citizens by the leadership and his commanding frontier military effect. కానీ ఆయన 21 సంవత్సరాల వయసులోనే దేశ ప్రజలందరినీ కూడా ఎంతో ఆశ్చర్యపడేలాగా చేశాడు.
And it is true, sometimes most ordinary people will have a very extraordinary thing to do in life. ఇది ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సాధారణమైన వ్యక్తులు కొన్నిసార్లు అసాధారణమైన విషయాలతోటి చేసి పేరు పొందుతుంటారు. He was a peacemaker. ఆయన ఎప్పుడు కూడా సమాధానపరిచేవాడుగా ఉంటున్నాడు. Two major politicians were really fighting with each other like we have Congress and BJP. ఇక్కడ మన కాంగ్రెస్ బీజేపీ లాగా అక్కడ ఉన్న ఇద్దరు రాజకీయవేత్తలు ఎప్పుడూ పోట్లాడుకునేవాళ్ళు. But the way he handled, he brought the peace in his situation. అటువంటి వారి మధ్య ఆయన ఎంతో సమాధానాన్ని ఏర్పరిచాడు. He had a great moral conviction also. ఆయనకి ఎంతగానో నీతిదాయకంగా ఆయన ఎంతో మంచి విలువలు కలిగి ఉన్నాడు. He provided freedom for slaves. బానిసలకు ఆయన స్వేచ్ఛని పొందేందుకు సహాయపడ్డాడు. When his wife Martha died, ఆయన భార్య మార్త చనిపోయినప్పుడు he is to give from her state fund to support the slaves. ఆయన ఆమె యొక్క ఆస్తుల నుంచి ఈ బానిసల్ని వాళ్ళకి సహాయం చేయడానికి ఎంతగానో ఆయన ధనాన్ని వారికి విరాళంగా ఇచ్చాడు. He was not selfish nor a greedy politician. ఆయన ఎంతో నిస్వార్థపరుడు, ఆయన ఎంతో పేరాసగా ఉండే ఆ రాజకీయవేత్తలాగా లేడు. He gave the free service. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క సేవల్ని ఉచితంగా అందించేవాడు. Only sometime it took a little reimbursement for his expenses. కొన్ని మార్లు మాత్రం తను పెట్టిన ఖర్చులకి వాటిని తిరిగి పొందేవాడు. When he became president, the Congress suggested $25,000 at that time. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయనకి $25,000 జీతంగా ఇవ్వాలనుకున్నారు. That also he did not wanted to take. అది కూడా ఆయన తీసుకోవడానికి నిరాకరించాడు. You know, there are so many good things about this George Washington as a president of America. అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ గారు ఎన్నో మంచి విషయాలు చేశారు. And much has been said in his life story in biography. ఆయన యొక్క జీవిత చరిత్రలో ఎన్నో విషయాలు మంచి విషయాలు రాశారు. But there are a lot of people who were criticizing him, belittle him, were very surprised at the end, towards the end of his life. కానీ ఆయన జీవితపు చరమాంకంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన్ని ఎంతగానో విమర్శించి ఎంతగానో ఆయన్ని కించపరిచారు. We see the similar thing about our Lord Jesus Christ. People never thought Jesus was so great in his time. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన ఎంత గొప్పవాడో ఆ విషయము చివరి వరకు చాలా మంది తెలుసుకోలేకపోయారు. They thought Abraham was greater than Jesus. వారు అనుకున్నారు యేసుక్రీస్తు వారి కంటే కూడా అబ్రహాము చాలా గొప్పవాడు అనుకున్నారు. Moses and other prophets were better than Jesus. మోషే లేదా ఇంకా మిగిలిన ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు వారి కంటే కూడా వాడు గొప్పవాళ్ళని అనుకున్నారు. So people were always after him to find a fault, so somehow they can belittle him, they can criticize him, they can kill him. అందుకని ఎప్పుడు ప్రజలు ఏదో ఒక పొరపాటు ఏదో ఒక లోటు ఆయనలో చూడాలని చెప్పి ఆ విధంగా ఆయన్ని కించపరచాలని ఆయన్ని విమర్శించాలని ప్రయత్నం చేశారు. But they were wrong. కానీ వాళ్ళు పొరబడ్డారు ఆ విషయంలో. Lord Jesus proved his greatness through his life, character, teaching, miracle, death and resurrection. యేసుక్రీస్తు వారు తన
జీవితం ద్వారా, తన గుణగణాల ద్వారా, ఆయన చేసిన బోధల ద్వారా, ఆయన చేసిన అద్భుతాల ద్వారా, అలాగే ఆయన మరణము తిరిగి పునరుద్ధానం పొందడం ద్వారా తన యొక్క గొప్పతనాన్ని ఆయన అందరికీ తెలిసేలాగా చేశారు. Peter says that Lord has left a tremendous example for all of us to follow in his footsteps. పేతురు ఇలా చెప్పాడు, యేసుక్రీస్తు వారు తనని అనుసరించడానికి ఎంతో మంచి ఉదాహరణని వదిలి వెళ్ళారని. And so we see this beautiful passage as the author begins. సో మనము పేతురు రాసిన పత్రికలో ఈ మంచి వాక్యాల్ని ఆ మొదటి 3 వచనాల్లో చూస్తున్నాము. And just look at this verse 3 tonight, which is very fundamental to the entire book. ఈ 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే ఈ హెబ్రీయుల గ్రంథానికి మొత్తానికి ఇది ఎంతో ముఖ్యమైన వచనాలు ఇక్కడ ఉన్నాయి. And I just take some point, generally 8 point from this text. ఈ వాక్య భాగాన్ని నుంచి నేను 8 అంశాలను తీసుకున్నాను. Number 1, Jesus is the supreme spokesman. మొదటిగా చూస్తే యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ఆయన మనల్ని ప్రతినిధిగా ఉన్నారు, మనకి ప్రతినిధిగా ఉన్నారు. Yes, Jesus also is the appointed heir of all things. అలాగే అన్నిటికీ కూడా ఆయన ఒక వారసుడిగా ఉన్నారు. Thirdly, Jesus is the creator and maker of all things. అలాగే సర్వస్వాన్ని సృష్టించిన వాడు ఆయనే. Fourthly, Jesus is the glory of God himself. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమా స్వరూపి అయి ఉన్నారు. Fifthly, Jesus is the express image of God. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్నారు. And also Jesus is the sustainer of the universe. అలాగే సమస్తాన్ని ఈ లోకాన్ని ఆయన నిర్వహించే వారిగా ఉన్నారు. He is the sole redeemer of all mankind. మన యొక్క ఆత్మలని మనుష్య జాతి యొక్క మొత్తానికి ఆత్మలని ఆయన విమోచనకర్తగా ఉన్నారు. And Jesus is the supreme mediator between God and man. అలాగే దేవునికి మనకి మధ్యలో ఆయన గొప్ప మీడియేటర్ గా ఉన్నారు. And that is why it is so important that we will know the exact truth and the fact about our Lord Jesus Christ. ఈ విధంగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ముఖ్యమైన సత్యాల్ని తెలుసుకుంటున్నాము. And all this truth, I put it in 3 points. ఈ మొత్తాన్ని నేను 3 అంశాల్లో కుదిస్తాను. Number 1, Jesus expound the mind of God. మొదటిగా చూస్తే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మనసుని ఎరిగి ఉన్నారు. And the references are on the screen. ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు దాని గురించిన వచనాలు. Secondly, Jesus execute the will of God. రెండవదిగా చూస్తే దేవుని యొక్క ఆజ్ఞలలో లేదా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నాడు. And thirdly, Jesus express the heart of God. మూడవ విషయంగా చూస్తే దేవుని యొక్క హృదయాన్ని మనకి తెలియచేసేవాడిగా ఉన్నారు జీసస్. Those points are wonderful for us to know our Redeemer God is a wonderful person. ఇవన్నీ కూడా మనకి ఎంతో ముఖ్యమైన విలువైన విషయాలు. ఎందుకంటే మన యొక్క గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు మనకి గొప్ప విమోచకుడుగా ఉన్నాడు. Verse 2 also says he has an inherited claim to all things. రెండో విషయంగా చూస్తే ఆయన సమస్తానికి వారసునిగా నియమించబడ్డాడు.
he has an inherent claim to all things, and because of what he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన అన్నిటికీ కూడా అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. And because of who he is. ఆయన ఏమై ఉన్నారో అలాగే ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి. And we need to learn about these two major points about the Lord Jesus. మనము ఈ రెండు ముఖ్యమైన విషయాల గురించి యేసుక్రీస్తు వారి గురించినవి మనము నేర్చుకుందాం. Thirdly, Jesus expressed the heart of God. మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క హృదయాన్ని మనకి తెలియజేసిన వారుగా ఉన్నారు. That we can see when Jesus was crucified, what kind of God we have, what kind of heart of God is. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మనకి ఎటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయం మనకి తెలిసింది. And Jesus Christ crowned, he is crowned with heavenly crown. అలాగే యేసుక్రీస్తు వారు దేవుని ఇది పరలోక సంబంధమైన కిరీటము ఆయన మీద ఉంచబడింది. So very quickly we will analyze these 3 points, brothers and sisters. సహోదరి సహోదరులారా, మనము త్వరగా ఈ 3 విషయాల్ని విశ్లేషిద్దాం. God has continually speaking to this world. దేవుడు ఈ లోకంతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. Question is, are we wanting to hear God? ప్రశ్న ఏమిటంటే, మనము దేవుడు చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నామా? Are we longing to hear God? దేవుడు చెప్పే విషయాల్ని వినటానికి మనము ఆసక్తి చూపిస్తున్నామా? The word began that God has spoken to us. Who are us? Who are we? ఈ మొదట్లోనే ఇలా వ్రాయబడింది, దేవుడు మనతో మాట్లాడాడు అని. మనము అంటే ఎవరు? God of the Bible is not silent. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండటం లేదు. He is a speaking God. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే దేవుడు. In whole time, God has spoken in 2 phases. మొత్తము మనము చరిత్ర చూసుకుంటే దేవుడు 2 విధాలుగా మనతో మాట్లాడాడు. In the Old Testament, he has spoken to prepare of the coming of his son to this world. మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే ఆయన కుమారుని ఈ లోకానికి పంపటానికి ఆయన అక్కడ రంగం సిద్ధం చేసినట్లుగా మనం గమనించవచ్చు. That was the phase 1. అది మొదటి ఫేజ్ అని చెప్పుకోవచ్చు. But the second phase, he finally sent his own son to speak to the world directly. రెండవ ఫేజ్ గా చూస్తే ఆయన తన కుమారుని నేరుగా మనుషులతో మాట్లాడడానికి ఈ లోకానికి పంపించారు. Verse 1 says that God spoke by the prophet and made them write the scriptures. మొదటి వచనంలో చూస్తే దేవుడు ప్రవక్తలతో మాట్లాడి వారి ద్వారా ఈ వచనాలు వ్రాయించాడు. Over the years, many prophets came and they wrote and they spoke the word of God. ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ప్రవక్తలు వచ్చారు, వారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో మాట్లాడారు. These prophets spoke on behalf of God and moved by the power of the Holy Spirit. ఈ ప్రవక్తలు దేవుని పక్షాన మాట్లాడారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి వాళ్ళు మాట్లాడారు. 2 Peter 1:19 to 21 it says about that. 2 పేతురు 1వ అధ్యాయము
19వ వచనంలో మనం ఈ విషయం చూడవచ్చు. So we know that the God of the universe has spoken to the world. మనకి తెలుసు ఈ యొక్క విశ్వానికి దేవుడు ఈ ప్రపంచంతో మాట్లాడాడు. Through many prophets, ఎంతో మంది ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. many times, ఎన్నోసార్లు మాట్లాడారు. many places, ఎన్నో ప్రదేశాలలో మాట్లాడారు. and many different ways. మెనీ డిఫరెంట్ ways. అనేక రకాలుగా మాట్లాడారు. So God was preparing for his son to come to this world. దేవుడు తన కుమారుడు ఈ లోకానికి పంపించడానికి ఆయన ఇక్కడ రంగం సిద్ధం చేశారు. So we know how the Old Testament was written and what was the purpose of it. పాత నిబంధన గ్రంథం అంతా ఏ విధంగా వ్రాయబడిందో దాని యొక్క ఉద్దేశం ఏంటో మనకి తెలుసు. And all the prophecy, all the types and all the principles or commandments are put in by the prophets. ప్రవక్తల ద్వారా అన్ని రకాలైన ప్రవచనాలు అలాగే అన్ని రకాలైన సిద్ధాంతాలు ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా ఈ పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినాయి. God was involved with our world. మన ప్రపంచం విషయంలో దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. He was planning to bring his own son. ఆయన తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఎంతో ప్రణాళిక సిద్ధపరిచాడు. So he said in many ways, many times through this prophet, and the voice was very, very clear. ఆయన అనేక మార్లు తన ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. All of them just pointing out to the Lord Jesus Christ. ఆ మాట్లాడిన విషయాలు అన్ని కూడా యేసుక్రీస్తు వారినే సూచిస్తున్నాయి. It was a progressive revelation throughout the ages. యుగ యుగాలుగా మనం చూస్తే ఈ యొక్క మనకి ఇవ్వబడిన చెప్పబడిన విషయాలన్నీ అవి నెమ్మదిగా కొంచెం కొంచెంగా అవి మనకి అర్థమయ్యేలాగా చెప్పబడినాయి. In all religion, people were trying to connect with eternal God. ఏ మతంలో చూసుకున్నా కూడా మనుషులు ఈ నిత్యుడైన దేవునితో సంబంధం కలిగి ఉండాలని ప్రయత్నం చేశారు. But due to man's sin, he could not find God. కానీ మనుషుడు తను చేసిన పాపం ద్వారా దేవుణ్ణి కనుగొనలేకపోయాడు. So many schools of thoughts began to come up. కాబట్టి దాన్ని బట్టి అనేక రకములైన సిద్ధాంతాలు అనేవి ఉనికిలోకి వచ్చాయి. Many ideas, many isms, many religions began to shape. ఎన్నో మతాలు, ఎన్నో రకాలైన సిద్ధాంతాలు, ఎన్నో రకమైన ఈ ఇజం అంటారు, అంటే రకరకాల సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఏర్పడినాయి. But Bible says at the end time, God sent his son. అయితే వాక్యం చెప్తుంది ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. In fact, the book of Hebrews says, in these last days. హెబ్రీ పత్రికలు చూస్తే ఈ చివరి దినాల్లో అని వ్రాయబడి ఉంది. What does it mean? And we have to see that as well. దాని అర్థం ఏమిటి అనేది మనం చూడవలసి ఉంది. But first, Jesus expound the mind of God. కానీ మొదటిగా చూస్తే దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క హృదయం మనకి అర్థమయ్యేలాగా చేశారు. If Jesus had not come, we could not never understand what was in the mind of God. దేవుని యొక్క హృదయంలో ఏముంది అనేది మనకైతే ఎప్పుడు అర్థమయ్యేది కాదు. Now God never spoke through prophet. Now God has spoken through his son. ఇదివరకు తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఆయన కుమారుడు ద్వారా అంత మాట్లాడాడు. And Lord Jesus as the Son of God is better than prophets.
యేసుక్రీస్తు వారు దేవుని కుమారునిగా ప్రవక్తల కంటే మంచి మెరుగుగా ఉన్నారు. He revealed the mind of God. ఆయన దేవుని యొక్క మనసుని మనకి తెలియజేశారు. He spoke very clearly, very profoundly. ఆయన ఎంతో స్పష్టంగా ఎంతో విస్తారంగా మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. He was with people, he was speaking through miracles, through messages, through preaching, individually, also in public. ఆయన మనుషులతోటే ఉన్నారు, ఆయన వాక్యం చెబుతున్నారు, ఉపదేశాలు చేశారు, అద్భుతాలు చేశారు, ఆయన అందరితో ఉండి అన్ని విషయాలు తెలియచేశారు. So we must understand now the full revelation has come. కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, దేవుని గురించిన ప్రత్యక్షత మొత్తము కూడా మనకి ఇప్పుడు తెలియచేయబడింది. And we no need any further the word of God, what is written in the Bible. కాబట్టి ఇంకా బైబిల్లో ఇంకా వేరే రాయబడింది కాకుండా ఇంకా ఏమీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. We are so happy that throughout the ages, God has spoke to many people. అనేక సంవత్సరాల నుంచి, అనేక యుగాల నుంచి దేవుడు ఎంతో మందితోటి ఎన్నో విధాలుగా మాట్లాడాడు. ఆ విషయం మనకి ఎంతో సంతోషకరమైన విషయం. He spoke to Moses. ఆయన మోషేతో మాట్లాడారు. He spoke to David. దావీదుతో మాట్లాడారు. Elijah, Isaiah. ఎలీషా తోటి, అలాగే యెషయాతో మాట్లాడారు. Jeremiah. ఇర్మియా తోటి. Daniel, Jonah. దానియేలుతో, యోనాతో కూడా మాట్లాడారు. And many more. ఇంకా అనేకులతో మాట్లాడారు, అనేకుల ద్వారా మాట్లాడారు, అనేకులతో మాట్లాడారు. At the time God is speaking. దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. I was in a neighboring country working with OM. నేను ఒక పొరుగు దేశంలో ఓఎండంతో పనిచేస్తూ ఉన్నాను. And I could see the whole night people were trying to beat the drum. They drink all kinds of hard drinks and trying to communicate with their gods. అక్కడే చూశాను, అక్కడ ప్రజలు రాత్రంతా కూడా మెలుకొని పాటలు పాడుతూ మత్తు పానీయాలు అవి తాగుతూ వాళ్ళ యొక్క దేవుడితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. Because as far as the Bible is concerned, కానీ మనం బైబిల్ గురించి చూస్తే, the moment I began to read the Bible, God began to speak because this is His word. నేను బైబిల్ చదవటం మొదలెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడటం మొదలెట్టాడు. ఎందుకంటే ఈ బైబిల్ అనేది దేవుని యొక్క వాక్యమే కాబట్టి. Jesus himself is the word of God. యేసుక్రీస్తు వారు తానే వాక్యముగా ఉన్నారు. And so there are much more we need to understand when Lord Jesus speaks to us in these last days. కాబట్టి ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడే విషయాలు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. If you look at particularly the book of Luke, మనము లూకా సువార్త కనుక చూస్తే, always people were pressing upon Jesus and they were with him for 2 days, 3 days without food. They never went home. They were just listening to Jesus. అక్కడ చూస్తే మనము ప్రజలు ఎప్పుడు కూడా దేవునితోనే ఉండేవారు, దేవుణ్ణి వెంటాడేవారు. 2-3 రోజులు అలా కొన్ని రోజుల పాటు తిండి ఆహారాలు కూడా, ఆహారము నీళ్లు కూడా లేకుండా ఆయన చెప్పేది వింటూ గడిపేవారు. When Jesus spoke, people know exactly God is speaking. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాట్లాడుతున్నారో అప్పుడు ప్రజలకి బాగా తెలిసింది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారని. Now, the book of Hebrews says, in these last days,
God has spoken to us through his Son. హెబ్రీ గ్రంథంలో చూస్తే ఈ చివరి దినాల్లో దేవుడు మనతో మాట్లాడాడు అని ఉంది. We need to understand what is this mean, the last days. ఈ చివరి దినాలు అంటే ఏమిటి అనేది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. When we read like this kinds of phrase, we think the end time, the end of the ages is just round the corner. మనము ఇవి చదివినప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది, అంత్య దినాలు లేదా ఈ యుగాంతం అనేది దగ్గరలోనే ఉంది అని. I also many times wonder why Jesus took so long time to come and bring it to the close. నేను అనేక సార్లు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని, యేసుక్రీస్తు వారు ఎందుకని ఇంకా రాలేదు, ఇంకా ఎందుకని ఈ లోకానికి ముగింపు పలకలేదు అని ఆలోచించేవాడిని. But this phrase last days tell us more than the theological finality of Christ. కానీ ఈ చివరి దినాలు అనే మాట ఈ వేదాంతపు ఈ భాషలో చెప్పేదానికంటే కూడా ఇది ఇంకా వేరుగా ఉంటుంది. Or chronological order of his time of his return. అంటే కాలక్రమముగా చూస్తే ఆయన తిరిగి వచ్చే ఆ విషయం గురించి మాట్లాడుతుంది. Let us consider these facts. మనము కొన్ని ఈ సత్యాలని మనం గమనిద్దాం. What is this last days? చివరి దినాలు అంటే ఏమిటి? That God has spoken to us through his Son. దేవుడు ఆయన కుమారుని ద్వారా మాట్లాడాడు. The author was living in the last days. We are also living in the last days. ఈ గ్రంథకర్త చివరి దినాల్లోనే నివసించాడు, అలాగే మనం కూడా చివరి దినాల్లోనే నివసిస్తున్నాము. So this term explain as Jesus came, Hebrew 9:26, in these last days to appear to deal with sin. మనము హెబ్రీ 9:26లో చూస్తే దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఈ చివరి దినాల్లో మన దగ్గరికి వచ్చారు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. So Jesus concluded one age and now another age has begun. అంటే ఒక యుగము సమాప్తమయ్యి మరి ఒక నూతన యుగము అది ప్రారంభమవుతుంది. As I said, there are in two ways God spoke. ఇదివరకు చెప్పినట్లుగా దేవుడు రెండు ఘట్టాలుగా, రెండు అంశాలుగా దీన్ని మాట్లాడారు. Phase 1 through the prophet in the past. మొదటి ఘట్టముగా చూస్తే ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడారు గతంలో. But now at present through Jesus Christ. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్నారు. So that is why it is called the last days. అందువల్లనే దీన్ని అంత్య దినాలు అని చెప్తున్నారు. Through the death and the resurrection of Jesus Christ, which proclaim and announce that this is the beginning of the end time. యేసుక్రీస్తు వారి మరణము అలాగే ఆయన పునరుద్ధారం నుంచి ఇది ఈ చివరి దినాల యొక్క ఆరంభము మొదలైంది అని చెప్పుకోవచ్చు. Because God moved strongest way in and through Jesus Christ. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఎంతో బలముగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. Jesus came and the last day began. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ అంత్య దినాలు అనేవి మొదలైనవి. And at this stage, Jesus expound the mind of God. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క హృదయాన్ని మనకి యేసుక్రీస్తు వారు బోధపరుస్తున్నారు. And all the will of God, the plan of God is written in the Bible.
దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మొత్తము కూడా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. One time, one young man asked me, "Brother, please pray for me." ఒకసారి ఒక యవనస్తుడు నాతో ఇలా అన్నాడు, సహోదరుడా నా కొరకు ప్రార్థన చేయండి అని. I said, "What shall I pray?" నేను అడిగాను, ఏం ప్రార్థన చేయాలి అని. So he thought for 5 minutes. ఆయన ఒక 5 నిమిషాలు ఆలోచించాడు. And he said, "That I may know the will of God." అప్పుడు ఏమన్నాడంటే, నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేయండి అన్నాడు. Immediately I know that this young man do not read the Bible. నాకు వెంటనే అర్థమైంది, ఈ యవనస్తుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం లేదండి. Because if he reads the Bible, then he would definitely know the mind of God, the will of God, the love of God, and everything. ఎందుకంటే అతను కానీ వాక్యాన్ని బైబిల్ని చదువుతూ ఉంటే అతనికి దేవుని చిత్తము, అలాగే దేవుని యొక్క దేవుని చెప్పే విషయాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండేవి. It is a great challenge for all of us to keep up with our hope in Jesus. మనము మన యొక్క నిరీక్షణని యేసుక్రీస్తులో ఉంచడం అనేది మనందరికీ కూడా ఒక సవాలుగా ఉంటుంది. And what we preach about Jesus Christ, that how the death and resurrection of our Lord Jesus, a sinner can be saved. మనము దేవుని యొక్క మరణము, దేవుని యొక్క పునరుద్ధానం గురించి మనం చెప్తూ దాని ద్వారా మనము ఈ పాపులు రక్షింపబడతారు అని చెప్పాలి. If we look at Acts 2:17, మనము అపోస్తలుల కార్యములు 2:17 చూస్తే, or 1 Peter 1:20, లేదా 1 పేతురు 1:20 చూస్తే, and 1 John 2:18, అలాగే 1 యోహాను 2:18 చూస్తే, they all talks about the last day, the last hour, the last time. ఇవి అన్ని కూడా చివరి దినాల గురించి, చివరి ఘడియల గురించి, చివరి సమయాల గురించి మాట్లాడుతున్నాయి. So the Bible encourages us to live with total obedience. కాబట్టి దేవుని వాక్యము మనం పూర్తి విధేయతతో జీవించాలని మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. Now, our second point is Jesus execute the will of God. మనం రెండవ అంశంగా చూసుకుంటే, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తాన్ని అమలు పరిచారు. Jesus not only revealed what was in the mind of God, but what was his will for all human being, and especially his children like you and I. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మనసులో ఏముందో చెప్పడమే కాకుండా మన అందరి గురించి, మన విశ్వాసులు, ఆయన బిడ్డల అందరి గురించి ఆయన ఏమనుకుంటున్నాడో అది కూడా చెప్పారు. If you look at the end of second verse and the beginning of the third verse, మనము 2వ వచనం యొక్క చివర్లో, అలాగే 3వ వచనం యొక్క మొదట్లో చూస్తే, it says Jesus is the heir of all things. ఇక్కడ ఏమని రాసిందంటే, యేసుక్రీస్తు వారు సమస్తమునకు వారసునిగా ఉన్నారని. Whether it is past or present or future, he is the heir of all things. వర్తమానంతో చూసినా, లేదా ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూసినా, లేదా రాబోయే భవిష్యత్తు గురించి చూసినా కూడా అన్నిటికీ కూడా యేసుక్రీస్తు వారు వారసునిగా ఉన్నారు. Everything, whether heaven on earth or life or death, seen or unseen, everything he owns it. He is the Malik, he is the master of everything. మనం ఈ భూమి కానీ, లేదా పరలోకం కానీ, ఈ మరణము కానీ, జీవం కానీ, ప్రతి విషయంలో అన్నిటినీ కూడా చూస్తే అన్నిటికీ కూడా ఆయన అధిపతిగా ఉన్నారు. That is very important for the believers. విశ్వాసులకి ఇది ఎంతో ముఖ్యమైన విషయం. Because that will give the strength to our hope every day, especially at this time of worldwide crisis.
మనకి అటువంటి నిరీక్షణ వల్ల ఈ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో మనందరికీ కూడా మన యొక్క నిరీక్షణకి అది ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. He owns everything. ఆయనే అన్నిటికీ అధిపతిగా ఉన్నాడు. Matthew 5:5 says, "Blessed are the meek, for they will inherit the earth." మత్తయి మనం 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, హృదయ శుద్ధి గల వారు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటున్నాను. How can Jesus give the earth to someone? ఈ లోకాన్ని, భూలోకాన్ని యేసుక్రీస్తు వారు ఎవరికైనా ఒకరికి ఏ విధంగా ఇవ్వగలరు? Because he is the owner. ఎందుకంటే దానికి ఆయనే అధికారి లేదా యజమాని కాబట్టి. The world belongs to him. He created. ఈ ప్రపంచాన్ని ఆయనే సృష్టించాడు, ఇది ఆయనకి చెందినది. And he created everything, Bible says. ఆయనే సర్వస్వాన్ని సృష్టించాడని మనకి బైబిల్ వాక్యం చెప్తుంది. I have written several important verses here that Jesus is creator. I hope many of you will be able to see. దేవుడే యేసుక్రీస్తే సృష్టికర్త అన్న విషయాల గురించిన కొన్ని వాక్యాలను నేను ఇక్కడ రాశాను, మీరు ఇవన్నీ కూడా గమనించవచ్చు. Colossians 1:15-17. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-17 వరకు. John 1:3. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనము. Romans 11:36. రోమీల పత్రిక 11వ అధ్యాయం 36వ వచనము. Ephesians 1:20-21. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21వ వచనం వరకు. 1 Corinthians 8:6. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము. So all these verses explain that Jesus is the creator, he owns everything, and he is the heir of all things. ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్తున్నాయి, యేసుక్రీస్తు వారే సర్వముగా వీటన్నిటిని లోకాన్ని సృష్టించాడని, దానికి ఆయనే యజమాని అని ఈ విషయాలు మనకి ఇక్కడ ఈ వాక్యాల ద్వారా తెలుస్తున్నాయి. And that gives us a tremendous assurance, safety, and security. మనకి ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా ఎంతో నిశ్చయత, ఎంతో సంరక్షణ మనకి ఏర్పడుతున్నాయి. Now, the verse 2 gives another big question. రెండవ వచనములో మరి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. If you look at the verse 2, that comes. Okay, go ahead. Okay. రెండవ వచనం చూస్తే, in verse 2 there are heirship is first and creatorship is second. ఈ రెండవ వచనంలో చూస్తే వారసత్వము అనేది మొదటిగా ఉంది, అలాగే సృష్టి అనేది తర్వాతగా రెండవదిగా ఉంది. I was trying to think why it is like that. నేను దీని గురించి ఆలోచిస్తుండేవాడిని, ఇది ఎందుకని ఇలా ఉంది అని. Jesus is the heir of all things first. యేసుక్రీస్తు వారు సర్వస్థానికి సమస్తానికి ఆయన వారసుడు అనేది మొదటి విషయం. And then he is the creator of all things. ఆ తర్వాతని ఆయన సమస్తానికి సృష్టికర్తగా ఉన్నాడు. But the end is more important because the end is secure. దీంట్లో చివరి విషయం అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఆ చివరి విషయంలో ఎంతో భద్రత అనేది ఉంది. If you don't know the beginning, you would not know the end. I'll explain. మీకు దేనికైనా ఒక ప్రారంభం అనేది తెలియకపోతే దాని యొక్క ముగింపు అనేది తెలియకుండా ఉండిపోతారు. నేను దీని గురించి మళ్ళీ వివరిస్తాను. People always argue. They have a habit of arguing. కొందరికి ఎప్పుడు వాదించే ఒక అలవాటు ఉంటుంది. They would say, well, God created the world first. వారు ఏమంటారంటే, దేవుడు ముందు లోకాన్ని సృష్టించాడు. Then he was looking to the world.
ఆ తర్వాత ఈ లోకాన్ని ఆయన చూస్తున్నాడు. And he found one young man, Rabbi from Nazareth. ఆ తర్వాత ఆ నజరేతు నుంచి ఒక ఒక రబ్బీ అంటే బోధకుడిని ఆయన చూశాడు. And made him joined him as a Godhead and his heir. ఆయన్ని చూసిన తర్వాత ఆయన్ని దేవుని యొక్క వారసునిగా ఆయన దేవునితో పాటు జతపరుచుకున్నాడు అని చెప్తారు. That is the way they argue. వాళ్ళు ఆ విధంగా వాదిస్తూ ఉంటారు. But in the beginning of creation, Jesus was not born on this earth. కానీ ఈ సృష్టి ఆరంభంలో యేసుక్రీస్తు వారు పుట్టలేదు. So God did not ask for a good man. దేవుడు ఒక మంచి మనిషిని ఎప్పుడు ఆయన కావాలని అనుకోలేదు. Or a righteous man to come and join him. లేదా ఒక మంచి నీతిపరుడు వచ్చి ఆయనతో పాటు జతగా ఉండాలని అనుకోలేదు. So he can be a co-ruler with him. అంటే ఆ విధంగా వచ్చిన ఆయన తనతో పాటు మొత్తాన్ని పరిపాలించేవాడుగా ఉండాలని అనుకోలేదు. Or co-heir with him. లేదా ఆయనతో పాటు సహవారసుడుగా ఉండాలని అనుకోలేదు. Bible doesn't say that. ఈ విషయాలన్నీ బైబిల్ చెప్పట్లేదు. Bible says Jesus was with God from the beginning and he created everything. వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు మొదటి నుంచి దేవునితో పాటు ఉన్నారు. ఆయన ఈ సృష్టి మొత్తం కూడా ఆయన సృష్టించారు. Because he's created all things, he's also heir of everything. ఆయనే ఈ సర్వస్వాన్ని సృష్టించాడు కాబట్టి వీటంతటికి కూడా ఆయన వారసుడిగా కూడా ఉన్నాడు. So here Hebrew says about Jesus two important things. హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారి గురించి రెండు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. Our Lord is the heir of all things. మన ప్రభువు అన్నిటికీ కూడా ఆయన వారసుడు. And he is the creator of all things. అలాగే అన్నిటిని సర్వస్వాన్ని కూడా ఆయన సృష్టికర్త అని చెప్తున్నారు. And that's why even when the people raise the doubt and question, they have no ground. కాబట్టి ఎవరైనా కొన్ని సందేహాలను లేవనెత్తినా ప్రశ్నించినా కూడా వాళ్ళకి సరైన ఆధారం అనేది లేదు. Jesus found a perfect vehicle in Jesus to express the world that Jesus is the creator of everything. యేసుక్రీస్తు వారిలో దేవునికి ఒక సాధనముగా ఉన్నారు. ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తము కూడా ఆయనే సృష్టించారు అని చెప్తున్నారు. John puts it in a very nice way in John 1:14. యోహాను పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో ఇది చాలా చక్కగా చెప్పబడింది. That simply God became man, the word became flesh, and the deity enter into a humanity. అక్కడ చెప్పబడింది ఈ విధంగా వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని. And that is very important. ఇది చాలా ముఖ్యమైన విషయం. When I was young man, నేను యవ్వనస్తునిగా ఉన్నప్పుడు I went to Birla Planetarium నేను బిర్లా ప్లానెటోరియంకి వెళ్ళాను. And I always very fascinated to see the galaxy and the universe. ఈ విశ్వాన్ని అందులో ఉన్న ఈ గెలాక్సీలను చూడటం నాకు ఎంతో చాలా ఇష్టంగా ఉండేది. And there was so much exhibition of various pictures were there. అక్కడ ఎన్నో రకరకాల చిత్రాల్ని ప్రదర్శించి పెట్టేవారు బయట. And I presume that they are for sales. నేను అనుకున్నాను అవన్నీ కూడా వీళ్ళు అమ్మకానికి పెట్టారని. I wanted to purchase a picture. నేను
వాటిలో ఒక చిత్రాన్ని కొనాలనుకున్నాను. of the universe. ఈ యొక్క విశ్వానికి మొత్తాన్ని చూపించే ఒక చిత్రం అది. So I picked up one. ఒకటి నేను తీసుకున్నాను వాటిలోంచి. And I asked the man who was standing there how much to pay. అక్కడ ఉన్న ఒక ఆయన్ని అడిగాను, దీనికోసం నేను ఎంత చెల్లించాలి అని. He looked at me in surprise. ఆయన చాలా ఆశ్చర్యంగా నా వైపు చూశాడు. He said, no, you take it. It is free. We don't own the universe. ఆయన అన్నాడు, ఇది మీరు ఫ్రీగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ విశ్వాన్ని మేము దానికి యజమానులు కాదు అని చెప్పాడు. I asked, sir, do you know who owns the universe? అప్పుడు నేను అడిగాను, అయ్యా మీకు ఈ యొక్క విశ్వానికి మొత్తము యజమాని లేదా అధిపతి ఎవరో తెలుసా? Jesus Christ owns the universe. యేసుక్రీస్తు వారే ఈ మొత్తము విశ్వానికి ఆయన అధిపతి. He made the whole universe. ఈ మొత్తము సృష్టిని విశ్వాన్ని ఆయన సృజించాడు. How vast they are. ఇది ఎంత విశాలమైనది. And surprisingly, how Lord Jesus controlled them and sustained them. ఎంతో ఆశ్చర్యకరమైన విషయము, ఈ విశ్వాన్ని ఆయన నిర్దేశిస్తున్నాడు, దాన్ని ఆయన కొనసాగేలాగా చేస్తున్నాడు. Till today, NASA is finding more and more new galaxies and more other planets which world never knew about them. కానీ ఈ రోజు కూడా ఇంకా నాసా కొత్త గెలాక్సీల్ని, తర్వాత ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొత్త గ్రహాలని కనుక్కుంటూ ఉన్నారు. And so we see the Creator God, Jesus Christ, executed the will of God that the universe came into being. కాబట్టి మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు వారు ఈ విశ్వానికి సృష్టికర్త. ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఆయన అమలుపరిచారు. Psalmist said, how wonderfully even we are created. కీర్తనాకారుడు అంటాడు, మనము ఎంత అద్భుతంగా నిర్మించబడ్డాము అని. Then Jesus exhibited the heart of God. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క హృదయాన్ని మనకి తెలిసేలాగా చేశారు. In verse 3, the second part of the verse 3, in a single sentence, the author is taking us from the creation to the Calvary. ఈ 3వ వచనంలో ఒక్క వాక్యంలోనే ఈ గ్రంథకర్త ఈ సృష్టికర్తని ఆ సృష్టి నుంచి ఈ కలువరి శిలువ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. He is not only the creator, he is also the redeemer. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన విమోచకుడు కూడా. Suddenly we realize the contrast. ఒక్కసారిగా మనకి ఈ ఎంత వ్యత్యాసం ఉందో ఈ రెండు విషయాల్లో మనకి అది అర్థమవుతుంది. We see Jesus person and his glory, his power, and then suddenly we realize our sin. మనము యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తిగా చూస్తాము, ఆయన యొక్క మహిమను చూస్తాము, ఆ తర్వాత మనము మన యొక్క పాపాన్ని కూడా చూస్తాము. What a ugly fallen men we are. మనము ఎంతగా పడిపోయిన మనుషులుగా ఉన్నాము. And verse 3 said, Jesus paid for us, and all our unrighteousness were like a filthy rags. 3వ వచనంలో చెప్తున్నారు, మన యొక్క దేవుడు మన కొరకు ఆయన వెల చెల్లించాడు, మనము ఎంతో నీతి మాలిన్యంగా ఉన్నప్పుడు మన యొక్క నీతి ఎంతో మురికే గడ్డలుగా ఉంది. Our life is like that in the sight of God. మన యొక్క జీవితము దేవుని దృష్టిలో ఎంతో మురికి గుడ్డవలే కనిపిస్తుంది. But Lord Jesus came, died for purification for our sin. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని విమోచించారు, మన యొక్క పాపాలని పరిహరించడానికి వచ్చారు. When we see
the cross, when we know the death of Christ, we can understand the loving heart of God. మనం ఎప్పుడైతే సిలువపై చూస్తామో, యేసుక్రీస్తు వారి మరణాన్ని చూస్తామో, అప్పుడు దేవుని యొక్క మనసు మనకి అర్థమవుతుంది. He drank the bitter cup of Golgotha. ఆ గొల్గొతాలో ఎంతో చేదైన ఆ యొక్క కప్పుని ఆయన మన కొరకు త్రాగారు. He redeemed us to make us his own. మనల్ని ఆయన విమోచించి తనకి సొంతంగా చేసుకున్నారు. Let's not forget Calvary. ఈ కలువరిని మనము మర్చిపోవద్దు. Jesus died and paid the penalty for our sin. యేసుక్రీస్తు వారు మన యొక్క పాపములకి ఆయన దానికి సంబంధించిన ఈ మూల్యం చెల్లించి మన కొరకు సిలువలో చనిపోయారు. What kind of holy, righteous garment we will have in heaven, and that day we can only cry and weep because great thing God has done. మనము పరలోకములకు వెళ్ళినప్పుడు మనకెంత పరిశుద్ధమైన, ఎంతో నీతిదాయకమైన వస్త్రాన్ని దేవుడు కప్పాడన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ రోజు మనము ఎంతగానో పాశ్చాత్తాపడి ఏడుస్తాం. Jesus has dealt with our sin problem once for all. మన యొక్క పాపానికి సంబంధించిన ఈ యొక్క సమస్యని ఆయన ఒక్కసారే దాని మొత్తాన్ని దానికి సంబంధించిన వాటిని తీసివేశాడు. We could not communicate with God. We could not have fellowship with God. మనము దేవునితో మాట్లాడలేము, ఆయనతో సహవాసం చేయలేము. Till the Lord Jesus purged us from our sin. ఎప్పటి వరకంటే యేసుక్రీస్తు వారు మన పాపాలని ప్రక్షాళన మనల్ని కడిగి వేసేంత వరకు. Lastly, Jesus, when we look at his creational power, we wonder what a marvelous work is this. మనము యేసుక్రీస్తు వారు ఈ జరిగించిన ఈ సృష్టి సమయాన్ని మనం గమనిస్తే ఎంత అద్భుతమైన విషయాన్ని ఆయన చేశారు అని మనం ఆశ్చర్యపోతాం. It's also very wondrous work that we realize that Jesus is the sustainer of the world. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. యేసుక్రీస్తు వారే ఈ యొక్క విశ్వాన్ని కొనసాగిస్తున్నాడు. But the greatest work that I feel that Jesus has purged us and removed our terrible sin. కానీ ఇంకా గొప్ప విషయం నేను ఏమనుకుంటానంటే, యేసుక్రీస్తు వారు మన యొక్క పాపాలని కడిగి వేసి మనల్ని విమోచించారు మన భయంకరమైన పాపాల నుండి. Because our sin demanded the last drop of his blood. ఎందుకంటే మన యొక్క పాపము ఆయన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు దానికి అవసరమైంది. Our sin demanded his very life. మన పాపము ఆయన యొక్క జీవితాన్ని సమర్పించాల్సిన అవసరం ఏర్పడేలా చేసింది. Praise God that Jesus died and rose again for us. యేసుక్రీస్తు వారు మృతులై తిరిగి జన్మించారు మన కొరకే అన్న విషయం మనం దేవుణ్ణి స్తుతిద్దాం. Many churches have these kinds of pictures. ఎన్నో సంఘాల్లో ఇటువంటి చిత్రాలు ఉంచుతారు. Especially in Catholic churches. ముఖ్యంగా ఈ క్యాథలిక్ చర్చిల్లోనే A little Jesus on the mother's lap. తల్లి ఒడిలో ఉన్న చిన్న యేసుక్రీస్తు, or Jesus is on the cross. లేదా సిలువలో ఉన్న యేసుక్రీస్తు వారు. But Jesus is not there anymore. కానీ యేసుక్రీస్తు వారు ఇంకా ఆ సిలువ మీద లేరు. He is now has risen from the dead and sitting at the right hand side of the Father. ఆయన మృతుల్లో నుంచి లేచి దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చుని ఉన్నారు.
And all these verses talks about that. Acts 2, 33, 5, 31, 5, 55, 56. ఈ వాక్యాలన్నీ కూడా ఈ అపొస్తలుల కాలం 2:33, 5:51, 5:56 ఇవన్నీ కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి. Christ revealed God to us. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి మనకి అర్థమయ్యేలాగా చేశారు. Secondly, he created the entire universe. రెండవదిగా ఈ మొత్తము విశ్వాన్ని ఆయన సృష్టించారు. Thirdly, he is the rightful owner and heir of everything. మూడవదిగా ఈ యొక్క మొత్తము ఈ సృష్టికి ఆయనే దానికి వారసుడు, దాని యొక్క యజమాని కూడా. Now he is at the right hand side of the Father. ఇప్పుడైతే ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. Why right hand side? కుడి వైపునే ఎందుకని? Because the right hand side is the place of power and authority. ఎందుకంటే ఈ కుడి వైపు అనేది శక్తికి తర్వాత అధికారానికి ఒక సూచనగా ఉంది. That shows that he is the control of everything. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నిటిని కూడా ఆయనే దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అని. He sat down as a sign of honor. ఆయన ఎంతో ఒక గౌరవ సూచకంగా అక్కడ కూర్చున్నారు. That every knee shall bow and every tongue will confess that Jesus Christ is Lord. యేసుక్రీస్తే దేవుడు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు కూడా ఊగుతుంది. This right hand side talk about the four things. Secondly, ఈయన కుడి పార్శ్వము అంటే కుడివైపు అనేది 4 విషయాల గురించి చెప్తుంది. it's a place of authority. అది ఒక అధికారాన్ని సూచించే ప్రదేశము. So Hebrew people thought that angels are more powerful than Jesus. But then he said, no, even the angels are subjected to the Lord Jesus Christ. హెబ్రీలు అనుకుంటారు దేవదూతలు యేసుక్రీస్తు కంటే కూడా గొప్పవారని. కానీ అలా కాదు, యేసుక్రీస్తే ఈ దేవదూతల కంటే కూడా గొప్పవారు అని చెప్పి మనకి ఈ పత్రికలో రాస్తున్నారు. He sat down to rest because he completed and finished the work of our salvation. మన యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశారు కాబట్టి ఆయన అక్కడ కూర్చొని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. And fourthly, he has a new ministry in heaven to pray for us, to intercede for us, and that is a new ministry under a new project as a high priest. తర్వాత 4వ విషయంగా చూస్తే ఆయన మన కొరకు పరలోకంలో కూర్చుండి మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇది మన వైపున ఆయన మనకు బదులుగా అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇది ఆయనకి క్రొత్త పరిచర్య. Right now Jesus is praying for us as the Romans 8:34 and Hebrews 7:24-25 says. రోమిలికి పత్రిక 8:34 అలాగే హెబ్రీ పత్రికలో రాసినట్లు ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. And what a amazing fact is that Jesus is praying for you and me. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రార్థిస్తున్నారు అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది. So friends, God has spoken in phases. కాబట్టి స్నేహితులారా దేవుడు 2 ఘట్టాల్లో ఆయన మాట్లాడారు. And we are so happy that in this end time crooked world still can hear the voice of God through the Bible. సో ఈ చివరి దినాల్లో కూడా ఈ ప్రపంచంలో దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతుంది అనేది మనకి ఎంతో సంతోషకరమైన విషయం. And our salvation is completed. మన యొక్క రక్షణ అనేది
సంపూర్తి చేయబడింది. So, please read the whole Bible, OT prophets, and learn about God. కాబట్టి మీరు వాక్యం మొత్తము బైబిల్ అంతా చదవండి. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ ప్రవక్తలందరి గురించి కూడా చదవండి. Let us obey Jesus Christ as he is the final revelation of God. మనము యేసుక్రీస్తు వారినే మనం వారికి విధేయులుగా ఉందాము. ఎందుకంటే ఆయననే మనకి చివరిగా ప్రత్యక్షతను కలుగ చేస్తున్నారు. Worship him as he is our creator God and redeemer. ఆయన మన యొక్క సృష్టికర్తగా, మన విమోచనకర్తగా ఆయన్ని మనము ఆరాధించుదాం. That is what the author is telling to these Hebrews. ఈ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీయులకి ఈ విషయాన్నే చెప్తున్నారు. Last week I said in that congregation there are 4 kind of people. నేను గత వారం చెప్పాను ఒక సంఘంలో 4 రకాల గ్రూప్స్ ఉన్నారని. And so we have the similar 4 kinds of people in our every churches. అది సో ఆ విధంగా ప్రతి సంఘంలో కూడా 4 రకాలైన వ్యక్తులు ఉంటున్నారు. And the message of the book of Hebrew is very important. ఈ హెబ్రీయుల పత్రికలో ఇవ్వబడిన ఈ సువార్త అనేది ఎంతో ముఖ్యమైన విషయం. I would appreciate and encourage you to think deeply. మీరు ఈ విషయాలన్నీ ఎంతో లోతుగా ఆలోచిస్తే అది నేను ఎంతో సంతోషిస్తాను. When you are in the bed, మీరు పడుకుంటున్నప్పుడు, when you are with your family, మీ కుటుంబంతో మీరు గడిపేటప్పుడు ponder this question. God has spoken through Jesus and we have heard. How would you explain this to other Christians and non-believers? యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడారు. ఈ విషయాన్ని మనము మిగిలిన క్రైస్తవేతరులకి ఏ విధంగా ఈ విషయాన్ని మనం చెప్పవచ్చు అనేది మనం ఆలోచించాలి. Very important question. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. The second question is, how do you show and prove that you believe that Christ is the Son of God, the Savior, King, and Redeemer? How would you prove that? రెండవ విషయంగా చూస్తే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడని, మన యొక్క రక్షకుడు అని మనము ఏ విధంగా మనము వారికి రుజువుపరచగలం? Many times we do not think that, so we are not very prepared from the word of God. ఈ విషయాన్ని సాధారణంగా మనం ఆలోచించం కాబట్టి వాక్యం గురించి దీన్ని చెప్పడానికి మనం ఎప్పుడు సంసిద్ధంగా ఉండము. Lastly, list specific acts of obedience you will take to demonstrate your allegiance to the majesty of who Jesus is. చివరిగా చూస్తే మనము చూపించే దేవుని పట్ల చూపించే ఈ విధేయత కొన్ని విషయాల్లో చూపించినప్పుడు అప్పుడు మనం దేవునికి చెందిన వారమని, ఆయనకి దాసులుగా ఉంటున్నామని, ఆయనకి చెందిన వారమని మనము చెప్పవచ్చు. Make your personal list. How will I obey our God, Creator, Lord, Redeemer, Jesus Christ? మీరు ఒక లిస్టు తయారు చేసుకోండి. మన విమోచకుడైన యేసుక్రీస్తు వారిని మనం ఏ విధంగా ఆయనకి విధేయత చూపించగలము అనేది ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోండి. Every week I will try to write some specific questions for us to further meditate. ప్రతి వారం కూడా నేను మనం ధ్యానం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నల్ని మీకు ఇస్తాను. May the Lord bless all of us through his son Jesus Christ. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన అందరినీ కూడా ఆశీర్వదించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you that you are our Lord and you have spoken to us. Thank you for your love. Thank you for Jesus Christ. Thank you for your word. Thank you
that we can study this very depth of this important message that you have given to your people, given to your church, given to this world. Lord, have mercy on us. For we ask in Jesus' name that you bless every believers, every person who is participating in this Bible study, and they will be blessed and bless this church. For we ask in Jesus' name. Amen. Amen.